నమస్కారం ప్రజలారా. మరి మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ఏ విధంగా ఆంధ్రజ్యోతి సంస్థలపైన మన జగనన్న ఏ విధంగా మరి కత్తి కట్టినాడని చెప్పి మన అందరం కూడా చూస్తున్నాం. అంటే ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, మరి రకరకాలుగా మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడు. మేము అధికారంలోకి వచ్చితే అంటే మనం ముఖ్యమంత్రి ఇంకా కాలేము, మనం కావాల్సింది ప్రధానమంత్రి అని కూడా నేను చాలా సందర్భాల్లో కూడా తెలియజేసిన. మరి నిన్నటి రోజున మరి ఆయన ప్రెస్ మీట్ ఆయన కార్యకర్తలతో సమావేశమై మాట్లాడినటువంటి తరుణంలో ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి మాటలు ఏందనేది ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది చూద్దాం. ఎందుకంటే మన పేపర్ చూడాలంటే 3-4 పేపర్లు రాసి ఉంటారు. ఎందుకంటే సొంత పేపర్ మంది మనం కొట్టుకోక ఏం పక్కనోడు వచ్చేమన్నా రాస్తాడా, మంది మనం రాసుకోవాల్సిందే. మనం ఎన్ని రాతలు అంటే అన్ని రాతలు. సరే, అదేవిధంగా మరి ఏమి రాసినాడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది కథనం ఏందనేది చూద్దాం. టార్గెట్ ఆర్కే. మరి బాబాయ్ టార్గెట్ అయిపోయినాడు. ఆర్కే లెక్క చేస్తామా, ఆర్కే గారిని ఏమి లెక్క చేస్తామా అని మా ఊడు ఆలోచన. నాది కాదు స్వామి, మళ్ళీ నన్ను ఎందుకు మింగుతారు, నాది కాదు. బాబాయే టార్గెట్ అయిపోయినప్పుడు మరి ఆర్కే గారు ఏంది? మరి మీకు ఆర్కే గారికి గన్మేళ్ళు ఉన్నా, సెక్యూరిటీ ఉన్నా, మనోడికి పెద్ద ఈ విషయం ఏం కాదు అది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పైన ఎండి పైన జగన్ ఆకస్సు, రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ తిప్పుతా. మరి స్టేషన్ల చుట్టూ తిప్పుతానంటే మరి గతంలో మన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మహానేత అయిన రాజశేఖర రెడ్డి గారే తట్టుకోలేకపోయినారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఈ విధంగా బయటికి చెప్పకపోయినా ఆయన సన్నిహితులతో చెప్పేటువంటి మనిషి అని చెప్పి చాలా సందర్భాల్లో చాలామంది బయటికి చెప్పడం కూడా జరిగింది. రాధాకృష్ణను టార్గెట్ చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఎన్నో ఏమి చెప్పినా కూడా రాధాకృష్ణ తీరు మారలేదు. మరి అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు అంటారు. కూటమి ప్రభుత్వం తప్పు చేస్తా ఉన్న రాస్తారు. సరే, ఆయన రాత, ఆయన పెన్ను, ఆయన కథ ఆ విధంగానే ముందుకు పోతూ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంకా మనం చూద్దాం, ఇంకా చాలా మాట్లాడాలి. ఒకటి కాదు, రెండు కాదు. మా కార్యకర్తలను అరెస్టు చేసి కొడుతున్నారు, ఆర్కేకు అదే జరుగుతుంది. అది జరుగుతుంది, చూద్దాం. మనం ప్రధానమంత్రి మనం ఆడ కూర్చొని ఉంటే ఏడెవరు చూస్తారు మళ్ళా. అదేవిధంగా పార్టీ సమావేశంలో జగన్ హెచ్చరికలు, తొలి సంతకం ఆంధ్రజ్యోతి రద్దుపైనే. గుంటూరులో మోదుగుల మాట, జగన్కు అధికారం జనం కోసం కాదు కక్ష సాధింపులకే అని తేల్చేసిన వైనం. మరి మేము 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా ప్రజాపాలన ఏమన్నా చేసినావా? మా కసి తీర్చుకునేదానికే, మా కసి తీర్చుకోవాలా, మేము సంపాదించుకోవాలా, మా బడిగా ఉండేటువంటి కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉండాలనేదే లక్ష్యంగా ముందుకు పోయినాడు. మరి రాబోయే రోజుల్లో అంతకు మించి జరుగుతుంది. మరి ఆశామాషా కాదు కదా ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కంపెనీలు, రాష్ట్రం అభివృద్ధి, అదేవిధంగా వీళ్ళు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, రాజధాని కట్టడం, పోలవరాన్ని పూర్తి చేయటం, రోడ్లు వేయటం, అదేవిధంగా మహిళలకు మంచి చేయటం, ఇట్లాంటివన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో చాలా దొబ్బితే నేలకు మట్టమే. ఏమైందా? మేము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే అనుకుంటా మరి కలెక్టర్లతో సమావేశం పెట్టి ఆ నుంచి బయటకు వచ్చానే ఆ బిల్డింగ్ కూల్చేయాలన్నాడు ప్రజావేదిక. మరి ఇంకేమవుతుంది? గతంలో చేసినట్టే కదా, కొత్త ఏమి చేయ. రాబోయే రోజుల్లో మార్పు చూస్తారంటే అన్న ప్రధాని అయినా కూడా ఎడుగుడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. మనం అన్న టార్గెట్ ప్రధానమంత్రి మాత్రమేనని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా వైసీపీ ఫ్లాప్ షో అంట. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలకు స్పందించని కేడర్, ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద ధర్నాకు భారీ జన సమీకరణకు యత్నించి విఫలం. చాలా చోట్ల ముఖం చాటేసిన ముఖ్య నేతలు, వారికి లేని ఆందోళన తమకెందుకులే అన్న కేడరు, జగన్ మెప్పు కోసం అమ్మటి కాకానే హైడ్రామా. అదేవిధంగా కడపలోను, అదేవిధంగా విజయవాడలోను వాళ్ళ కార్యాలయాల దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, మనం ఆర్కే గారికి ముందుగా మా పార్టీ తరఫున క్షమాపణలు తెలియజేద్దాం అనుకున్నా. ఎందుకంటే మనోడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, డోసు వేసుకున్న గంట మాత్రమే పనిచేస్తుంది. ఆ గంట తరువాత ఇటాట మాటలే. మన గంట వరకు బాగానే ఉన్నాడు. నేను కూడా బెల్ వేసుకున్నాక ఒక గంటలోపు పోయి మాట్లాడితే బాగా మాట్లాడినాడు. మనం డోసు ఎప్పుడైతే గంట దాటుతాదో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరి మన తండ్రి గారిని చూసినారు, మరి చాలా ప్రభుత్వాలు మారినాయి, మరి చాలామంది ముఖ్యమంత్రులు అయినారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు నుంచి కూడా ఆర్కే గారు ఏ విధమైనటువంటి ఆయన తొలిపలికి ఏ విధంగా ఉంటుంది, ఆయన ఛానల్ ఏ విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా జగనన్నకు ఎందుకంటే కోపం వచ్చేది,
షర్మిలమ్మను కూర్చొని పెట్టుకొని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే ప్రోగ్రాన్ని తెరలేపినాడు. ఏ విధంగా షర్మిలమ్మ జవాబు చెప్పింది, ఏ విధంగా మన గురించి మన అన్న గురించి కుంపాలుగా ఏ విధంగా చెప్పినారు, ఏ విధంగా ఆయన పనితీరు చెప్పినారు, ఏ విధంగా ఆమె కష్టపడింది చెప్పినారు, ఏ విధంగా 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేసినారు అనేది రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా స్వయంగా షర్మిల గారి మాటలతోనే ఆయన లాగేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన కూడా చెప్పింది. అదొక బాధ అయిపోయా. మరి ఇంకా మా పార్టీ వాళ్ళు ఇప్పుడు మా అన్న ఉన్నాడు, ఏది చెప్తే అదేనే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులకే మేమంతా కూడా కట్టుబడినాం. ఇంక 3 రాజధానులు కట్టడం అయిపోయింది, మావిగన్ దిక్కుపదాం అన్నాడు. సరే మావిగన్నే, ఇంక అది లంగానా బఫూనా డెకాయిట పక్కన పెడితే అన్న ఏది చెప్తే మేము అందరం కూడా దానికి కట్టుబడి ఉండేటువంటి బానిస కుక్కలం, మేమేం వేరేగా ఏం కాదు. ఎందుకంటే అన్న ఏది చెప్పినా కూడా మేము దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత మాది. ఎందుకంటే మా అన్నను మేము ప్రధానమంత్రిని చేసుకోవాలనుకోవడం కాబట్టి మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మరి మా అన్న యొక్క పాలన చూసినారు కాబట్టి దేశంలో ఉండేటువంటి వ్యక్తులు కూడా అన్న పాలన చూస్తే అది ఆడికి ఇంకా అన్నకు ఆడికి సరిపోతుంది అనేది కూడా మా అభిప్రాయం అని చెప్పి ఆయన అభిప్రాయమే మా అభిప్రాయం, మాదేం వేరే ఏం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నకు కొద్దిగా లండన్కు లండన్కు పోవడం కొద్దిగా లేట్ అయింది. ఎందుకంటే మేము అధికారంలో ఉంటే ఖచ్చితంగా మేము ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని దాంట్లోనే బెడ్రూమ్లు ఉండే ఫ్లైట్లు వేసుకొని మరి పోయేటువంటి వ్యక్తులము. మరి ఇప్పుడు ఇంట్లో నుంచి డబ్బు తీసుకొని పోవాలంటే కొద్దిగా లేట్ అవుతుంది అంతే, ఇంక వేరే ఏమి లేదు. మరి ఆ డోసు పెంచడం వల్ల కొద్దిగా మనకు మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ 1 గంట మాత్రం బాగున్నాడు, మళ్ళా కూడా యథాప్రకారం మాట్లాడతాడని మరి తెలుస్తూ ఉండాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్కే గారు మరి మా పార్టీ తరఫున మీకు క్షమాపణలు కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరంటే మాకు తోడుండరు, మాకు తోడుండే పత్రికలు మా తపేలం బ్యాచ్ మాదంతా వేరే ఉంటుంది. మేము ఖచ్చితంగా మేమందరం కూడా తలా ఒక చెయ్యి చేసుకొని మా ఓడిని మేము ప్రధానమంత్రిని చేసుకుంటాం. ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి రాతలు మీరు ఎన్ని రాసినా మీ పేపర్లో, ఎందుకంటే మా పేపర్లో కూడా రాస్తాం మీ గురించి, కానీ మా పేపర్ కొని ఎవడు చూడటం లేదు. అది కదా మా బాధ. మా పేపర్లో కూడా మామూలుగా రకరకాలుగా రాస్తాం. మరి రాసేవాడు ఒక్కొక్క రోజు పెన్లో ఇంక్ అయిపోయింది అంటాడు. మరి సరే పెన్లో ఇంక్ ఉన్న రోజు రాశాడంటే ఇది ఎవడు కొనుక్కొని చూడకపోయా, ఎవడికి చెప్తావు ఈ బాధలు ఆర్కే గారు? సరే మా బాధలు ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నప్పటికీ మీరేమో మిమ్మల్ని టార్గెట్ పెట్టేశాడు మా అన్న. సరే టార్గెట్ పెట్టాడు, మరి డోస్ ఏమన్నా లెవెల్స్ తగ్గినాక ఏమన్నా టార్గెట్ తగ్గించాడనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా మన జగనన్న ఆర్కే గారిపై చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.